Hello, listeners. So, welcome back to another IPL స్పెషల్ ఎపిసోడ్. సో, ఐపీఎల్ సిరీస్లో అన్ని టీమ్ ప్రివ్యూస్ మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టీం వచ్చేసి టైటన్స్. సో, జనరల్గా టైటన్స్ అనగానే అందరూ తెలుగు టైటన్స్ అనుకుంటారేమో ప్రో కబడ్డీ ఫాలో అయ్యే వాళ్ళంతా. సో, ప్రో కబడ్డీ నేను కూడా చూస్తాను రెగ్యులర్గా. సో, చూసిన వాళ్ళు రిలేట్ అవుతారు. తెలుగు టైటన్స్ ఒక డిజాస్ట్రస్ టీమ్ని కొని ఈ సీజన్ కబడ్డీలో అందరికంటే లాస్ట్ స్థానం దక్కించుకున్నారు. సో, కానీ ఇక్కడ మరి ఐపీఎల్‌లో వచ్చేసి గుజరాత్ టైటన్స్ అనగానే ఒక మంచి హైప్ క్రియేట్ అయింది ముందుగానే. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ సాట్ ఆఫ్టర్ ప్లేయర్స్ మిస్టర్ హార్దిక్ పాండ్యాని వాళ్ళు తీసుకొని ఒక టీమ్‌ని ఫార్మ్ చేశారు. సో, అసలు ఈ కొత్త టీమ్ కాబట్టి డెఫినెట్‌లీ చాలా ఎక్సైటింగ్ విషయాలుంటాయి. ఇప్పుడు శుభ్మన్ గిల్ లాంటి ఒక సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ కూడా ఉన్నాడు. అండ్ అలాగే ఫారినర్స్‌లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ పిక్స్ ఉన్నాయి. సో, అసలు ఆ ఇంట్రెస్టింగ్ పిక్స్ ఏంటో, అసలు ఈ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారో, అసలు ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో, ఈ టీమ్ నిజంగా ప్లే ఆఫ్‌కి వెళ్తాదా లేదా? హార్దిక్ పాండ్యా ఫార్మ్ ఎలా ఉండబోతుంది? నిజంగా బౌలింగ్ చేస్తాడా? ఈ క్వెషన్ మార్క్స్ అన్నిటికి ఈ ఎపిసోడ్‌లో ఆన్సర్స్ దొరుకుతాయి. సో, ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ జంప్ స్ట్రెయిట్ ఇంటూ ద ఎపిసోడ్. సో, వెల్కమ్ రాహుల్. ఐ థింక్ నువ్వు రెడీగా ఉన్నావు అనుకుంటా ప్లేయింగ్ 11 తోటి. సో, ఏంటి ఇప్పుడు ఒక్కసారిగా నీకు గుజరాత్ టైటన్స్ స్క్వాడ్ చూడగానే నీకు కలిగిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటసలు? ఫస్ట్ అసలు ఆడు గుజరాత్ టైటన్స్ వాళ్ళ యాడ్ చూసావా లేదా? డీజే పాండ్యా అని ఉన్న యాడ్ చూసావా? నాకు డీజే టిల్లు ఒక్కడే తెలుసు. ఇక డీజే హార్దిక్ ఉన్నాడు. దాండియా డీజే పెట్టి అందరితో డాన్స్ చేపించాడు. ఏమనుకుంటున్నావు? సో స్టైల్ ఏమో హీరో తీరు, కొట్టేదే తీరుమారు కాకుండా ఇక్కడ కొట్టేది దాండియా బీటే హార్దిక్ అన్న. ఉంటది మనతోని. డీజే టిల్లుని కూడా బానే ప్రమోట్ చేస్తున్నావు నువ్వు. సో, ఏంటసలు వీళ్ళ స్క్వాడ్ ఎలా ఉందసలు? నువ్వు ఆక్షన్ తర్వాత చూడగానే నీకేమనిపించిందసలు? వీళ్ళ స్క్వాడ్ ఎట్లుందనిపించిందసలు? అది ఏమంటే యావరేజ్‌గా ఉందబ్బా. గొప్పగా ఏం లేదు స్క్వాడు. వీళ్ళంత గొప్పగా ప్లేయర్‌లను కొనలేదు. దానికి తోడు జేసన్ రాయ్ ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. సో, దానివల్ల వీళ్ళు ఏదో యావరేజ్ స్క్వాడ్. వీళ్ళు బ్యాడ్ అనలేము, బాగుందనలేము. ఏదో ఉందంటే ఉంది. అట్లా అనిపించింది నాకు. సో, మోస్ట్ ఏంటి ఇప్పుడు, అంటే నీకిప్పుడు ఇప్పుడు ఉన్న టీంలన్నిట్లోకి వీళ్ళదే చాలా లో ప్రొఫైల్ ఉంది నీకు చూస్తే అన్ని టీంలలోకి. 10 టీంలలోకి అలాంగ్ విత్ రాజస్థాన్ కూడా హై ప్రొఫైల్ కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియా గేమ్ చాలా ఉంటది. బట్ ఈ టైటన్స్ అసలు హార్దిక్ పాండ్యా లాంటి మీడియా మ్యాగ్నెట్ ఉన్నా గానీ ఎందుకో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు గుజరాత్ టైటన్స్ కూడా కబడ్డీలో తెలుగు టైటన్స్‌లో అయిపోతారంటావా? ఏమో అది తెలీదు కానీ సో ఇక ప్లేయింగ్ ఎలెవన్ చూసుకుంటే రాయ్ ఉంటే రాయ్ ఆడేవాడు ఓపెనింగ్. సో నాది ఇప్పుడు మన వృద్ధిమాన్ సాహా ద బెస్ట్ పవర్ ప్లే బ్యాట్స్మెన్ ఇన్ ఐపీఎల్ ఏమో ప్రాబ్లీ. సో తన ప్యూర్లీ రిద్దిమ్ పవర్ ప్లే నంబర్స్. రిద్దిమాన్ సాహా అంటే నాకు వెంటనే ఎందుకో బోరియా మజుందార్ అని పేరు గుర్తొచ్చింది. సో, యాక్చువల్లీ అమ్మో! అసలు చాలా నడిచింది కదా! అమ్మో చాలా నడిచింది. సో లాస్ట్ ఆ 1 అల్లరి, 1 1/2 ఆ మంత్‌గా. రచ్చ అల్లరి మామూలుగా లేకుండే లాస్ట్ 1 మంత్. సో, సో ఎంతైనా వాటన్నిటికి కొంచెం సాఫ్ట్ సమాధానం. కార్నర్ మెయింటైన్ చెయ్యి రాహుల్. ఎందుకంటే సాహా మన ఫార్మర్ సన్‌రైజర్స్ ప్లేయర్ కదా! నాకు సాహా ఇష్టమబ్బా. తను మరి 2020 సీజన్ ఏంది తను మరి ఒక్కసారి టీంలోకొచ్చి ఓపెనింగ్ జేసాడు. పవర్ ప్లేలో దద్దరిల్లిపోయినాయి మరి రికార్డులక్కడ. సో, సాహా ఐపీఎల్‌లో పవర్ ప్లేలో నాకు తెలిసి చాలా తక్కువ బ్యాట్స్‌మెన్ ఉంటారు తనకంటే బాగా ఆడేవాళ్ళు. పవర్ ప్లే దాటిన తర్వాత వేరే విషయం గానీ, సో, తను, గిల్ ఓపెనింగ్ పర్ఫెక్ట్. ఇంకా ఇప్పుడు ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడి జేబులోంచి ఒక పేపర్ తీసి ఇప్పుడు బోరియా అన్న సూడు అన్న అని ఒక పేపర్ చూపిస్తాడేమో అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి ఏ 50 ఏదో కొట్టి ఏదన్నా గెస్చర్ ఇస్తాడేమో అనుకుంటున్నా. హ్మ్. ఈ హ్మ్. మధ్యన హ్మ్. సెలబ్రేషన్స్ భయంకరంగా ఎవాల్వ్ అయినాయి అసలు. ఇప్పుడు నువ్వు వుమెన్స్ వరల్డ్ కప్ ఫాలో అవుతుందో లేదో నాకు తెలీదు గానీ, అసలే చాలా ఎక్సైటింగ్, ఇంట్రెస్టింగ్ సెలబ్రేషన్స్ చూస్తున్నాం. సో, ఐపీఎల్‌లో గూడా నాకు తెలిసి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రేషన్స్ చూస్తామేమో నాకు తెలిసి. నాకు తెలిసి సాహా అన్న 50 కొట్టగానే ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ ఓపెన్ చేసి డ వాట్సాప్ ఆ! చూపిస్తాడు. యెస్. అదే యెస్. వాట్సాప్ అని సింబల్ చూపిస్తాడేమో అలాగా. బోరియా అన్న నిజంగా తెలుగు రాదు కాబట్టి బతికిపోతున్నాం. లేదంటే బోరియా అన్న మన బతుకు కూడా బస్ స్టాండ్ అమ్మో! చేసేవాడు. అమ్మో! ఈ ఇది ఎపిసోడ్ అసలే వింటే. ఆక్స్‌ఫర్డ్ పీహెచ్‌డీ ఇన్ క్రికెట్ ఆయనకుంది. ఇంకా ఆయన రీచు, ఆయన లెవెలు వేరసలు. అమ్మో! ఆయనతో మనం పెట్టుకోవద్దులే గానీ, చలో మూవింగ్ అహెడ్. సో, నంబర్ 3 వచ్చేసి ఇగ విజయ్ శంకర్ అన్నకి మళ్ళీ ఇంకొక సునేరి మోకా అని చెప్పొచ్చు. సో, గోల్డెన్ ఛాన్స్ విజయ్ శంకర్ అన్నకి.
సో, 'విజయ్ శంకర్' కానీ నిజంగా ఈ మాట వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు రాహుల్. నిజంగా నంబర్ 3ని పెడుతున్నావు 'విజయ్ శంకర్' అని నువ్వు. మరి యాక్చువల్‌గా వీళ్ళకి ఆప్షన్స్ లేవు రాజు. మరి వేరెవరున్నారని చూస్తే 'గుర్కీరత్' ఉన్నాడు. 'గుర్కీరత్ సింగ్ మాన్' ఉన్నాడు గానీ, ఇప్పుడు 'విజయ్ శంకర్' అన్న అయితే కొంచెం బౌలింగ్ గూడా చేస్తాడు. హి ఈజ్ 3 ప్లేయర్ నౌ. సో 3డీ ప్లేయర్ అని 3కి సెట్ చేసావనమాట. అసలు ఈరోజు నీలో రైమింగ్ మామూలుగా లేదసలు. యాహ్! 3 ప్లేయర్ ఇప్పుడు ఎంతగానో వెయిట్ చేస్తుంటాడో ఛాన్స్ కోసము ప్రూవ్ చేయడానికి. నేను యాక్చువల్‌గా 1 ప్లేయర్‌గా, 2 ప్లేయర్‌గా, 3 ప్లేయర్ అని. అసలు ఫస్ట్ సీజన్ మొత్తం ఆడతాడు ఇంజ్యూరీ గురించి అని చెప్పి పెద్ద క్వెషన్స్ అందరికి విజయ్ శంకర్ మీద. తను మిస్తాక్ అలీ అయినా, విజయ్ హజారే అయినా ఎప్పుడు ఏదో ఇంజ్యూరీలు పెట్టుకుంటాడు. సో లెట్స్ సీ తను మరి సక్సెస్ అవుతాడో లేదో. ఒకవేళ తను కాకపోతే గుర్కీరత్ బాగా కరెక్ట్‌గా ఫిట్ అవుతాడు నంబర్ 3. యాహ్! ఇద్దరు కూడా 'సయీద్ ముస్తక్ అలీలో' ఐ థింక్ 'గుర్కిరాజ్' కూడా క్యాప్టెన్సీ చేసినట్టున్నాడు. అండ్ అలాగే 'విజయ్ శంకర్' కూడా క్యాప్టెన్సీ చేశాడు. ఐ థింక్ 'సయీద్ ముస్తక్ అలీ' లాంటి టోర్నమెంట్స్‌లో నాకు తెలిసి 'విజయ్ శంకర్' 4 ఆర్ 5 ఆడతాడు మ్యాక్స్. బట్ యాహ్! నంబర్ 3 స్లాట్‌లో డెఫినెట్‌లీ తనకున్న ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ కన్సిడర్ చేసుకొని యాక్చువల్లీ తను ఓన్ చేసుకోవాలి ఇలా నంబర్ 3, నంబర్ 4 స్పాట్స్‌ని. కానీ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా తన్నే కన్సిడర్ చేస్తున్నారనే స్టేజ్‌లో ఉన్నాడంటే డెఫినెట్‌లీ ఐ థింక్ దిస్ మైట్ బి ద సీజన్ దట్ హీ హాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ యాస్ ఎన్ ఆల్ రౌండర్. నువ్వు చెప్పినట్టుగా 3డీ ప్లేయర్. ఓకే. మరి ఇక నంబర్ 4 ఇక కెప్టెన్ డీజే హార్దిక్ వస్తాడు. సో, అది దాంట్లో డౌట్ లేదు. సో, తన మీదే మొత్తం మిడిల్ ఆర్డర్ డిపెండ్ అయితది. ఎందుకంటే వేరే ఏం ఆప్షన్స్ లేవు నీకు. తర్వాత చూసుకుంటే మాథ్యూ వేడ్ ఆడియాలు వీళ్ళు. ఇంకా తెవాతే వచ్చేస్తాడు. ఇంకా అంతకంటే బెటర్ బ్యాట్స్‌మెన్ అయితే ఎవరు లేరు. నాకైతే కనిపియలేదు వీళ్ళు లైనప్‌లో. అంటే వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలి తయారు చేయాలంటే. సో, హార్దిక్ పాండ్యా మొత్తం లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ టు బ్యాక్ అండ్ మిడిల్ చేయాల్సిందే ఈ సీజన్. మరి హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేస్తాడో లేదో అనేది చాలా పెద్ద క్వెషన్. తన ఫిట్‌నెస్ ఇంకా నాట్ అప్ టు ద మార్క్ అంటున్నారు. అసలు హానెస్ట్‌గా చెప్పాలంటే గుజరాత్ వాళ్ళు చాలా పెద్ద స్టంట్ ఏసారు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ పెట్టుకొని. మరి వాళ్ళందరి నమ్మకాన్ని తను ఎట్లా నిలబెడతాడో విత్ షేకీ ఫిట్‌నెస్. యాహ్! ఓకే. సో, నంబర్ 4 హార్దిక్ పాండ్యా అంటున్నావంటే ఇట్ లుక్స్ వెరీ టెంటేటివ్. అంటే ఎందుకంటే మరి నీకు జనరల్‌గా టాప్ 4లో కనీసం ఇద్దరు, ముగ్గురన్నా సాలిడ్‌గా ఉండాలి. ఇక్కడ చూస్తే శుభ్‌మన్ గిల్‌ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆహ్, ఎట్లా అంటే హిట్ అండ్ మిస్‌లా కనబడుతున్నారు. ఇప్పుడు సాహా డెఫినెట్‌లీ హి ఈజ్ అంటే చాలామంది అంటారు పాస్ట్ హిస్ ప్రైమ్ అని చెప్పి. అండ్ ఈవెన్ ఐపీఎల్‌లో కూడా మనమేమి సూపర్ కన్సిస్టెంట్ సీజన్ ఎక్స్‌పెక్ట్ చేయలేం. బట్ యాహ్! హీ హాస్ దిస్ ఎబిలిటీ టు ప్రూవ్ హిస్ క్రిటిక్స్ రాంగ్. సో, అండ్ అలాగే నంబర్ 3లో మరి 'విజయ్ శంకర్' అంటున్నావు. అండ్ నంబర్ 4 మ నిజంగా చెప్పుకోవాలంటే ఇద్దరు కూడా ఆల్ రౌండర్. సో, 3 అండ్ 4 అనేవి అసలు ప్రాపర్ ప్రైమ్ బ్యాట్స్‌మెన్ ఆక్యుపై చేసుకునే స్పాట్స్. అట్లాంటి స్పాట్స్‌లో ఆల్ రౌండర్స్ ఉన్నారంటేనే నాకు ఎందుకో వీళ్ళ స్క్వాడ్ విషయంలో చాలా నువ్వు చెప్పినట్టుగా ఒక పెద్ద స్టంట్ వేసినట్టు కనపడుతుంది నాకు కూడా. యాహ్! సో, అదే ఇప్పుడు తర్వాత ఆప్షన్స్ గూడా ఎవరైనా పవర్ హిట్టర్లు ఉన్నారా అంటే ఇప్పుడు మాథ్యూ వేడ్‌ని ఆడియాల్సొస్తది. ఇప్పుడు తను వరల్డ్ టీ20లో బాగా ఆడాడు. తను కొంచెం ఫినిషింగ్ అది పేస్ బౌలింగ్ మీద తన రికార్డ్ బావుందని జెప్పి ఆస్ట్రేలియా వాళ్ళు సక్సెస్ అయ్యారు గదా! తనని కింద ఆడిచ్చి. సో, ఆ తరహాలో తనని నంబర్ 5 ఆడిచ్చి తర్వాత ఇక చూస్తే ఇక రాహుల్ తెవాతి ఆడాల్సిందే. సో, మరి తను మరి కొద్దిగా హిట్ అండ్ మిస్ అనే చెప్పుకోవాలి. తన ఫ్లాషెస్‌లో తన టాలెంట్‌ని మళ్ళీ నెక్స్ట్ 2 సీజన్స్ చూపించినా గానీ కన్సిస్టెన్సీ ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ అయితే కాదు. అండ్ ఇక ఇప్పుడు మరి మిడిల్ ఆర్డర్ అయితే పాండ్యా, వేడ్, తెవాతే అనిపిస్తుంది. ఇప్పుడు వేడ్ కాకుండా ఇంకా ఆప్షన్ ఎవరున్నారు అంటే మిల్లర్. ఇక మిల్లర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అప్పుడు ఎప్పుడో 100 కొట్టిన తర్వాత నుంచి ఏమీ లేదు. సింపుల్‌గా కోట్లు కోట్లు ఇస్తున్నాయి ఐపీఎల్ టీమ్‌లో. ఆ ఒక్కసారి ఆర్‌సీబీ మీద కొట్టిన 100కి. మరి ఎన్ని సంవత్సరాలు అట్లా పండగ చేసుకుంటాడో తెలీదు గానీ అంటే తను ఆక్షన్‌లో కూడా మిల్లర్‌ని లాస్ట్‌లో కొన్నారింక. అంటే ఇంకా లాస్ట్ రౌండ్ ఉంటది చూడు ఇంకా ఆ రౌండ్‌లో కొన్నారు. సో, మేబీ దే వాంటెడ్ హిమ్ యాస్ ఎ బ్యాకప్ ఫర్ సమ్‌వన్ అని అనుకుంటున్నాను నేనెందుకో. యాహ్! సో, తను పిచ్చలైట్. ఇగ తర్వాత ఇగ ఆప్షన్స్ ఎవరున్నారంటే జయంత్ యాదవ్ ఐ థింక్ నంబర్ 7 బానే ఉంటాడు. అండ్ వాళ్ళకి ఆల్‌రౌండర్ కావాలి కదా! నంబర్ 7లో ఇగ ఆప్షన్స్ ఎవరున్నారంటే జయంత్ యాదవ్ మంచి ఆప్షనే. తన బౌలింగ్ మరి 4 ఓవర్స్ ఏయగలుగుతాడో లేదో ఇప్పుడు ఐపీఎల్‌లో ఒక ఆఫ్ స్పిన్నర్ 4 ఓవర్స్ ఏయడం అంటే పెద్ద సాహసమే. కాకపోతే తన బ్యాటింగ్ టాలెంట్ ఉంటది కాబట్టి నంబర్ 7కి సూట్ అయితాడు. ఇక ఇగ వాళ్ళొక ఇదేంటి ఒక మంచి బై ఒకటైతే ఉంది వీళ్ళది ఆక్షన్‌లో. డామినిక్ డ్రేక్స్‌ని కొన్నారు. తను ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ అండ్ ఆల్సో మంచి లోవర్ డౌన్ ది ఆర్డర్ మంచి హిట్టర్.
సో, తను నాకు తెలిసి నంబర్ 8కి బాగా సూట్ అయితాడు. సో, డామినిక్ డ్రేక్స్ ఒక్కటి మంచి బై వీళ్ళు ఆక్షన్ మొత్తంలో. యాహ్! వినేవాళ్ళు ఎవరైనా డామినిక్ డ్రేక్స్ అనేది ఎవరైనా డౌటొస్తే తను హి వ్యాస్ సన్ ఆఫ్ బెడ్ ఎ డ్రేక్స్ వాళ్ళ కొడుకు. వాళ్ళ కొడుకు అండ్ లాస్ట్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తను. యాహ్! మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ తనే. సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ మంచి బౌలర్ గూడా యాక్చువల్‌గా చూసాను. కొంచెం అంటే అప్పుడు ఆ ఫైనల్ తర్వాత తనకు రావాల్సినంత హైప్ అది రాలేదు. అంటే వెస్ట్ ఇండీస్ టీ20 స్క్వాడ్‌లో గాని, అక్కడ ఇక్కడ గాని ఛాన్సెస్ రాలేదు. ఓడియన్ స్మిత్, రొమారియో షెపర్డ్ వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వచ్చినాయి. బట్ నో డౌట్ టాలెంటెడ్ వాళ్ళతో ఈక్వలే అనుకుంటున్నాను నేను. సో, ఇగ రషీద్ ఖాన్ బ ఇగ నంబర్ 9 అండ్ రషీద్ ఖాన్‌ని కొట్టే లెగ్ స్పిన్నర్ టీ20లో లేడు. సో, తను ఫస్ట్ నేమ్ ఇన్ ద షీట్. నన్నడిగితే హార్దిక్ పాండ్యా కంటే ఆ టీమ్‌లో ఫస్ట్ నేమ్ ఇన్ ద షీట్ రషీద్ ఖాన్ ఉంటాడు. ఇంకా పేసర్స్ వచ్చేసి షమి, ఇంకా లాకీ ఫెర్గ్యూసన్. లాకీ ఫెర్గ్యూసన్ వాళ్ళ సాలిడ్ పేస్ ఆప్షన్. మరి పోయినసారి కేకేఆర్ వాళ్ళకి బాగేస్తూ ఇంజ్యూరీ అయ్యి ఎండింగ్‌లో సరిగ్గా ఎయలేదు. మరి ఈసారి తన ఫిట్‌నెస్ ఎట్లుందో తెలీదు. మరి ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో కూడా కనిపియలేదు తను లాకీ మరి లాస్ట్ 1 ఇయర్. యాహ్! యాక్చువల్లీ టాప్ 6లో ఓన్లీ ఒక్క ఫారినర్ ఉన్నాడు. అండ్ అలాగే టాప్ 4 చూస్తే అందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు. సో, అండ్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ పైన చాలా హెవీ డిపెండెన్సీ కనబడుతుంది. సో, ఇవన్నీ చూసుకుంటుంటే మరి ఎందుకో లైక్ కొంచెం వీళ్ళ స్క్వాడ్ అక్కడే కొంచెం డౌట్‌ఫుల్ కనబడుతుంది. కానీ మనం ఐపీఎల్ హిస్టరీలో చూసాం ఎప్పుడు కూడా నువ్వు చెప్పినట్టుగా అందరికంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన వాళ్ళు కప్పు కొట్టడం కూడా మనం చూసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ సీజన్. కానీ అక్కడ షేన్ వార్న్ అనే ఒక మాస్టర్ టాక్టీషియన్ అండ్ ఒక లెజెండ్ ఉన్నాడు కెప్టెన్‌గా. కానీ ఇక్కడేమో హార్దిక్ పాండ్యా డీజే యాహ్! హార్దిక్‌ని తక్కువ అంచనా ఏస్తున్నావు నువ్వు. ఓకే. ఓకే. మనోభావాలు దెబ్బతింటే క్షమించాలిక్కడ. సో, మరి జాండియానే. ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా నాకు ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ ఎవరున్నారని చూస్తే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెహమానుల్లా గుర్బాజ్ ఉన్నాడు. సో, గుర్బాజ్ జనరల్‌గా తను లీగ్స్ ఆడుతా ఉంటాడు. ఐ థింక్ లంక ప్రీమియర్ లీగ్ ఆడాడు. అండ్ అలాగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇంకా కొన్ని కొన్ని లీగ్స్ ఆడతాడు. అండ్ తను ఓపెనింగ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కి ఇప్పుడు కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు. సో, ఒకవేళ ఓపెనింగ్‌లో ఒక కీపర్ బ్యాట్స్‌మన్ కావాలి అనుకుంటే ఐ డోంట్ థింక్ హి విల్ బి ఎ బ్యాడ్ ఆప్షన్. సో, గుర్బాజ్ లైక్ తను పేస్ పైన, స్పిన్ పైన రెండిట్లి పైన ఈక్వల్‌గా బానే కేపబుల్ ఫిట్. కానీ నువ్వు చెప్పినట్టుగా మరి మాథ్యూ వేడ్ కీపర్ ఆప్షన్‌గా అనుకుంటే డెఫినైట్‌లీ గుర్బాజ్ వోంట్ ఫిట్ ఇంటూ దట్ స్క్వాడ్. సో, మరి వేడ్ అంటే 2 ఆడగలడు. అంటే ఓపెనింగ్ అండ్ ఫినిషింగ్ కూడా ఆడగలడు కాబట్టి అండ్ వేడ్‌ని కొంచెం ఐ థింక్ ఇద్దరిలో ఎవరున్న కాంపిటీషన్ ఉంటే డెఫినైట్‌లీ వేడ్ ఐ థింక్ విల్ హావ్ ఎ గో అహెడ్ అని అనుకుంటున్నాను నేను. గురుబాజ్ నాకిష్టం. ఒకవేళ గురుబాజ్ ఆడితే టాప్ 3లో ఆడాలి. ఆ టాప్ 3లో గురుబాజ్ ఒక ఫారెన్ స్లాట్ ఇచ్చేస్తే మళ్ళీ కింద మనకి ప్రాబ్లమ్స్ అయిపోతాయి మరి. ఆల్ రౌండర్ స్పాట్‌లో నీకు డామినిక్ డ్రేక్స్‌ని ఆడియడం కష్టమైతది. లాకీని ఆడియాలి. సో, వీళ్ళు అన్నీ సమస్యలు కొని తెచ్చుకున్నారు ఈ విషయంలో. ఆహ్, నాకు తెలిసి హోప్స్ అయితే నాకు చాలా తక్కువున్నాయి. గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్‌కెళ్తారని. బట్ ఎందుకో నాకు ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం కాన్స్టెంట్‌గా ఇస్తుంది ఈ స్క్వాడ్, ఈ టీము మన డీజే హార్దిక్ కింద అనుకుంటున్నా. ఏమంటావు? యాహ్! నేను ఎక్కడో చూసాను. అంటే కొంచెం హార్దిక్ పాండ్యా మా టీము సక్సెస్ అయితే సక్సెస్ అంతా టీమ్‌లో మెంబర్స్‌ది. ఫెయిల్ అయితే గనక ఫెయిల్యూర్ అంతా నా ఒక్కడి మీద అని ఏదో కొంచెం మీమ్ వర్తీ లేదు ఏమంటారు కొంచెం కోట్ వర్తీ స్టేట్మెంట్‌లు ఇచ్చాడు కొన్ని చోట్ల. సో, జనరల్‌గా తెలుసు మనకి హార్దిక్ పాండ్యా 'కాఫీ విత్ కరణ్‌కి' వెళ్ళినప్పటి నుండి కొంచెం తను హి లైక్స్ టు బీ ఇన్ ద లైమ్‌లైట్ గుడ్ ఆర్ బ్యాడ్. సో, యాహ్! లెట్స్ నాట్ గెట్ టూ డీప్ ఇంటు ద కాంట్రోవర్సీ. ఇప్పుడు బ్యాకప్స్ ఎవరున్నారని చూస్తున్నాను నేను యాక్చువల్‌గా. సాయి సుదర్శన్ ఉన్నాడు తమిళనాడు బ్యాట్స్‌మెన్ అండ్ అలాగే అభినవ్ మనోహర్ అని కర్ణాటక బ్యాట్స్‌మెన్ ఉన్నాడు. యాక్చువల్లీ అభినవ్ మనోహర్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. అంటే తను కర్ణాటకకి ఇప్పుడు తమిళనాడుకి 'షారుక్ ఖాన్' ఎలాగో అభినవ్ మనోహర్ కర్ణాటకకి అలాగ అంటే ఫినిషింగ్ రోల్‌లో అండ్ ఈస్ ఎ వెరీ పవర్‌ఫుల్ హిట్టర్ ఆఫ్ ద క్రికెట్ బాల్. సో, ఆల్మోస్ట్ 'షారుక్ ఖాన్' లాగే ఆడతాడు తిను కూడా. సో, ఒకవేళ వాళ్ళకి ఫినిషర్ రోల్‌గా ఎవరైనా కావాలి అనుకుంటే ఐ థింక్ హి వోంట్ బి ఎ బ్యాడ్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. డెఫినైట్‌లీ హి కాంట్ బీ ఇన్ ద టాప్ 4 బట్ ఫినిషింగ్ రోల్‌కైతే పర్ఫెక్ట్ ఫిట్ అవుతాడని అనుకుంటున్నా అభినవ్ మనోహర్ అయితే. కానీ కష్టం అబ్బా! అంటే తను ఆల్ రౌండర్ అయితే తనకు ఛాన్స్ వస్తది గానీ, ఉత్త బ్యాట్స్‌మెన్‌కి 'షారుక్ ఖాన్' లాగా ఐ డోంట్ థింక్ ఇక్కడ స్లాట్ ఉంది. అంటే తెవాతియా కంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది క్వెషన్.
అంటే ఇప్పుడు ఆన్ ఫార్మ్ జూసుకుంటే అభినవ్ మనోహర్ మంచి ఫార్మ్‌లో ఉన్నాడు కర్ణాటకకి. బట్ అండ్ అగైన్ తెవాతే నీకు బౌలింగ్ ఇస్తాడు. 2 బౌలింగ్ ఆప్షన్ ఓవర్స్ ఇస్తాడు. ఉంటది. అవును. అంటే ఒకవేళ తివాటియా మరీ ఘోరంగా అండర్ పెర్ఫార్మ్ జేస్తే దెన్ హి మైట్ గెట్ ఎ గో. ఇక జయంత్ యాదవ్ స్లాట్ కూడా ఉంది అక్కడ. సో ఒకవేళ జయంత్ యాదవ్ బౌలింగ్ అది రావట్లే, బ్యాటింగ్ కూడా పెద్ద ఏం క్లిక్ కావట్లే అనుకుంటే ఆ పని చేయొచ్చు. సో ఇంకేమైనా ఉందా రాజు మరి ఈ టీం గురించి ఏం మాట్లాడుకోవచ్చు అంటావు? అదే నాకెందుకో నువ్వు ఇంకా నువ్వు మీమ్ అనే వర్డ్ వాడావు కదా, ఎందుకో వీళ్ళు మీమ్ టీమ్ ఆఫ్ ఐపీఎల్ 220, 22, అంత 2025 ఘోరంగా కదా. అవమానించొద్దు రాహుల్. ఎందుకంటే పాపం హార్దిక్ పాండ్యాకి అభిమానులు కూడా ఉంటారు. అండ్ వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతింటాయి. నువ్వసలే అంటే పాప పాండ్యా వల్ల మేమైతారు అనుకోవట్లే. ఎందుకో అంటే స్క్వాడ్‌లో అంటే అదే నువ్వు చెప్పినట్టు కొంచెం స్ట్రాంగ్ టీమ్ లేదు. ప్లస్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ ఐ థింక్ ఇదేదో మీమ్ టీమ్ అయితదేమో అనుకుంటున్నా. ఎందుకంటే లే ఆ యాడ్ చూసా కదా! ఆ యాడ్ చూసిన దగ్గర నుంచి ఆ ఫీలింగ్ వస్తది. అంటే ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఉన్నారులే. ఇప్పుడు రషీద్ ఖాన్ ప్లేయర్స్ కూడా మంచి క్యారెక్టర్స్ ఉన్నారు వీళ్ళ టీమ్‌లో. ఇప్పుడు రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్యా, మాథ్యూ వేడ్ వీళ్ళంతా దే ఆర్ లైక్ వాళ్ళు షమి. ఆడుతున్నప్పుడు చూస్తే హ్మ్. సో, ఒక సో రకమైనటువంటి మంచి ఎంతూసియాజంతో ఆడతారు. ఇప్పుడు రషీద్ ఖాన్ తెవాటియా హ్మ్. ఏమన్నా తక్కువ క్యారెక్టరా? అవునవును. సో, అంతా అంటే ఎందుకో ఆ యాడ్ అయితే ఏదైతే తీశారో 'నా భూతో నా భవిష్యత్' యాడ్. సో, హ్మ్. యాడ్ చూసి కింద పడి నవ్వుకున్నా. సో, అది చూసి యాహ్! ఎందుకో వీళ్ళు మీమ్ మెటీరియల్ బాగా ఇవ్వబోతున్నారు అనిపించింది నాకు. ఎప్పుడూ రషీద్ ఖాన్‌కి తోడుగా ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఉంటాడు. అప్పుడు మన సన్ రైజర్స్‌లో అయితే మొహమ్మద్ నబీ ఉండేవాడు. కానీ ఇక్కడ వీళ్ళ టీమ్‌లో నూర్ అహ్మద్ ఉన్నాడిప్పుడు. మన ఆఫ్ఘనిస్తాన్ బ్రదర్ రషీద్ ఖాన్‌కి టీమ్‌లో. 'నూర్ అహ్మద్' ఉన్నాడు. మరి తనకి ఛాన్స్ వస్తదో లేదో మరి తెలీదు గానీ వీళ్ళకున్న కాంబినేషన్‌లో. ఐ థింక్ రావచ్చు. ఏముందిగా. ఇంకా బ్యాకప్స్ ఎవరున్నారని చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ ఫారెన్ స్లాట్స్‌లో వచ్చేసి అల్జారి జోసెఫ్ ఉన్నాడు. సో, అల్జారి జోసెఫ్ ఆల్రెడీ తెలుసు తను ఆ ముంబై ఇండియన్స్‌కి ఆడినప్పుడు ఆ తీసిన సిక్సర్ ఇప్పటికి కూడా చాలా మందికి గుర్తుంటది. సో, మరి మంచి పేస్ అండ్ బౌన్స్ ఉన్న ట్రాక్స్ పైనైతే డెఫినెట్‌లీ హి విల్ బి మోర్ దెన్ హ్యాండ్‌ఫుల్. అలా కాకుండా కంప్లీట్ బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ ట్రాక్స్ ఉంటే గనక హి మైట్ నాట్ బీ ఇన్ ద స్టార్టింగ్ 11. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పినట్టు డామినిక్ డ్రేక్స్‌కి కొంచెం ఆల్ రౌండర్ కాబట్టి ఆ ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఉంటది. తను బ్యాట్ అండ్ బాల్‌తో కాంట్రిబ్యూట్ చేస్తాడు కాబట్టి. అండ్ వరుణ్ ఆరన్ కూడా ఉన్నాడు. నువ్వసలు పాపం తనని పరిగణలోకి కూడా తీసుకోలేదు. మరి ఎలా అసలే? ఏముంది అంటే వీళ్ళ వరుణ్ ఆరన్, ఉమేష్ యాదవ్ వీళ్ళంతా రన్స్ ఇచ్చే విభాగానికి హెడ్ కదా వీళ్ళంతా. అందుకని వాళ్ళని ఫస్ట్ చాయిస్ ప్లేయర్స్‌గా మనం పెట్టుకోవద్దు. ఈ ఐపీఎల్ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత. బట్ అంటే అదేలే ఒక బ్యాకప్ ఆప్షన్ ఇమ్మీడియేట్‌గా ఎవరికైనా ఇంజ్యూరీ అయితే షమీకి ఇంజ్యూరీ అయితే కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ బౌలర్ ఎవరైనా కావాలంటే మేబీ ఆరన్ వస్తాడు టీమ్‌లో. లెఫ్ట్ ఆర్మ్ పేస్‌లో వీళ్ళకి ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆప్షన్స్ వచ్చేసి యష్ దయాల్ ఉన్నాడు. అండ్ అలాగే ప్రదీప్ సంగ్వాన్. ప్రదీప్ సంగ్వాన్ అందరికీ బాగా తెలిసిన పేరే. సో, వీళ్ళిద్దరూ ఉన్నారు లెఫ్ట్ ఆర్మ్‌లో. సో, యష్ దయాల్ ఏంటంటే ఇప్పుడు ప్రామిసింగ్ టాలెంట్ కాబట్టి హి మైట్ గెట్ ఎ లుక్ ఇన్. ఎందుకంటే ఇప్పుడు ఏ టీమ్‌లో అయినా, ఏ టీ20 టీమ్‌లో అయినా లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్‌కున్న ఇంపార్టెన్స్ గురించి మనం ఇప్పటికే చాలా సార్లు స్ట్రెస్ చేసాం. సో, దేర్ మైట్ బి ఎ ఛాన్స్ దట్ యష్ దయాల్ మైట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ. సో, ఇంకా వీళ్ళ టీమ్‌లో ఇంకా బౌలింగ్ పరంగా ఎవరున్నారు బ్యాకప్ అనుకుంటే యాక్చువల్లీ దర్శన్ నల్కండే. సాయి కిషోర్ మంచి ఆప్షన్ లెఫ్ట్ ఆర్మ్ ఈస్ అన్ స్పిన్నర్. ఆల్ సో రౌండర్ యాక్చువల్లీ. తమిళనాడుకి ఆల్ రౌండర్‌గా హ్మ్. ఆడతాడు తను. సో జయంత్ యాదవ్ బదులు స్ట్రెయిట్ అవే సాయి కిషోర్ వచ్చేయొచ్చు కావాలంటే టీంలో. ఇప్పుడు ఆప్షన్ ఎందుకు, మనం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్ ఉండాలి అంటే జయంత్ యాదవ్ బదులు డైరెక్ట్‌గా సాయి కిషోర్ వచ్చేస్తాడు. సాయి కిషోర్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ షాబాజ్ అహ్మద్దే. ఇప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఏస్తాడు. అండ్ అలాగే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ గూడా. సో, టీమ్‌లో ఇప్పుడు వాళ్ళకి లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్ కావాలి స్పిన్‌లో అనుకుంటే ఐ థింక్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ తను ఆల్రెడీ గత 2 సీజన్స్‌గా తను చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నాడు గానీ అవకాశం దొరకలేదనుకుంటా. సో, ఐ థింక్ హి మైట్ ఆల్సో గెట్ ఎ లుక్ ఇన్. యష్ దయాల్ అండ్ సాయి కిషోర్ ఐ థింక్ దే ఆర్ 2 ఫేవరెట్స్ టు గెట్ ఎ ఛాన్స్ ఇన్ ద ప్లేయింగ్ 11 ఇన్ ద ఫస్ట్ ఫ్యూ గేమ్స్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టీమ్ అవ్వడానికి ఇంకో కారణం గూడా నేను చెప్పడం మర్చిపోయా. ఈ టీమ్ డైరెక్టర్ ఎవరు? ఏంటి 'ఆశిష్ నెహ్రా' డైరెక్టరా? మరే నువ్వసలు నిజంగా చాలా డైరెక్టరా? స్లో ఉన్నావు. నువ్వు చాలా అయ్యి స్లో ఉన్నావు రాజు మరి. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ ఆశిష్ నెహ్రా. ఓకే. అంటే 'ఆశిష్ నెహ్రా' ఈజ్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ థింగ్స్ అని తెలుసు గానీ, నాట్ డైరెక్టర్ అని నాకు తెలీదు. అంటే లైక్ ఇంకా కథా, స్క్రీన్ ప్లే పరి కథా, స్క్రీన్ ప్లే పర్యవేక్షణ, దర్శకత్వం 'ఆశిష్ నెహ్రా' అని తెలీదు. సో నేనేదో ఒక రోల్ అక్కడ అనుకున్నాను గానీ, అన్ని రోల్స్ సో తనే అని నాకు తెలీదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ అనే విషయం పక్కన పెడితే
ఆశిష్ నెహ్రా టీమ్ డైరెక్టర్ అంటే నేను ఆ టీమ్ మీటింగ్స్ లో నేనైతే ఉండి చూడాలి ఏం జరుగుతుంది, ఎట్లా మాట్లాడుతున్నారు ప్లేయర్స్ అని. ఇప్పుడు ఆశిష్ నెహ్రా గురించి ఎవరు ఏ క్రికెటర్ అయినా కానీ ఎట్లా మాట్లాడారంటే ఆశు భయ్య అంటే కోహ్లీ తనకంటే జూనియర్ ప్లేయర్ అయినా కానీ ఆశు భయ్య బస్ ఆయన ఆయన చూస్తేనే ఆయన ఒక కామెడీ అది ఇది ఆయన ఆయన అదొక ఫీల్, అదొక రకం ఆయనతో ఉందన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన్ని ఒక సూటు బూట్ వేసుకొని మొత్తం ఒక క్రికెట్ టీం రన్ చేయడం, ఇంకా ఎస్పెషల్లీ తన ఆర్సీబీలో తను చేసిన బౌలింగ్ కోచింగ్ కూడా చాలా లెజెండరీగా మా జనాలు మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఇప్పుడు జస్ట్ బౌలింగ్ కోచ్ కాదు, హెడ్ కోచ్ కాదు, డైరెక్ట్ గా డైరెక్టర్ రోల్లో ఉన్నాడు. తన కిందేమో గ్యారీ కర్స్టన్ పనిచేయబోతున్నాడు, ఎవరి కింద అయితే తను ఆడి వరల్డ్ కప్ కొట్టాడు. సో ఇది ఏదో వెరైటీ డైనమిక్. సో ఇది అల్టిమేట్ మీమ్ టీమ్ రాజు, నేను అదైతే ఇప్పుడైతే చెప్పేస్తున్నా. నువ్వు అన్నిసార్లు నొక్కి చెప్పకు రాహుల్, హర్ట్ అవుతారు అక్కడ జనాలు. సో ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ గా ఉంటది. ఆశిష్ నారా కూడా ఇస్తాడు మనకి. ఈ మధ్యన ఎక్కడో సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాను. ట్రిపుల్ ఆర్‌లో ప్రమోషన్స్ భాగంలో జూనియర్ ఎన్టీఆర్ తరచూ ఒక రకం ఇప్పుడు మీమ్స్ సోషల్ మీడియాలో ఏ అయితే ఎక్కువ రన్ అవుతాయో ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్న కొన్ని ఒక వీడియో ఒకటి బయటకొచ్చిందనమాట. సో, అట్లాగా సీజన్ అంతా అయిపోయేసరికి వీళ్ళ టీమ్‌లో ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే సంభాషణలు గాని, లేదు ఆ టీమ్‌లో వాళ్ళు చేసే ఎక్స్‌పెరిమెంట్స్ గాని, లేదు ప్లేయింగ్ 11లో వాళ్ళు చేసే ఎక్స్‌పెరిమెంట్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మరి నిజంగా ఫాన్స్ అయితే కొంచెం ఏంటది కొంచెం ధైర్యం చేసుకొని ఎట్లాగొట్లా కొంచెం మనోళ్ళు ప్లే ఆఫ్స్ కన్నా వెళ్తారని ధైర్యంగా చూస్తారు. కానీ స్టిల్ ఎందుకో నాకు ఈ ఓవరాల్ స్క్వాడ్ చూసుకున్నప్పుడు నాకైతే అస్సలు హోప్స్ లేవు ప్లే ఆఫ్స్‌కి వెళ్తారని. ఐ విల్ బి రియల్లీ హ్యాపీ టు బి ప్రూవెన్ రాంగ్. బట్ నాకైతే నిజంగా అయితే నమ్మకాలు లేవు మరి. సేమ్ హియర్. నేను దాంతో ఏకీభవిస్తాను. బట్ నేను ఇది ఈ ప్రీ సీజన్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. సీజన్ లో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇస్తారని కోరుకుందాము. ఇస్తారు నాకు తెలుసు. ఆశిష్ నెహ్రా ఉంటే ఖచ్చితంగా ఉంటది ఎంటర్టైన్మెంట్. ఇంతకీ నువ్వు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ పిక్ చేయడం మర్చిపోయావు మరి నువ్వు. ఎక్స్ ఫ్యాక్టర్ వీళ్ళ ఆశిష్ టీమ్ నెహ్రా లో మాత్రం చెప్పకు నువ్వు దయచేసి. ఆశిష్ అంటే నువ్వు ఎక్స్ ఫ్యాక్టర్ అంటే మళ్ళీ లెఫ్ట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి కావాలని ఏదో రకంగా నెహ్రా భయ్యాని ఇందులో ఇరికిస్తావని నువ్వు ఇంకా అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని నేను అలా చెప్పాను. సో నాకు తెలిసి రషీద్ ఖాన్. ఇంకా రషీద్ ఖాన్ కంటే ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ టీ20 ప్లేయర్ లేడు. మేబీ ఆండ్రే రసెల్ ఒక్కడే వాళ్ళిద్దరితో తనతో కంపేర్ అవ్వగలరు ప్లేయర్. సో తను ఒకవేళ ఎస్ఆర్హెచ్ 2018, 17, 19 సీజన్లో తను ఎట్లయితే ఆల్రౌండ్ పర్ఫార్మెన్సెస్ చూపించాడు, అవి చూపిస్తే మాత్రము కొంచెం ఇంట్రెస్టింగ్ అవ్వచ్చు. సో, నాకు తెలిసి హార్దిక్ పాండ్యా అండ్ రషీద్ ఖాన్ ఇద్దరు కూడా వీళ్ళ టీమ్‌కి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఆ టీమ్‌కి అన్నీ వాళ్ళే ఇంకా. సో, వాళ్ళిద్దరి ఫార్మ్ పైన డిపెండ్ అయి ఉంటది. అంటే నాకైతే నమ్మకాలు లేవు. కానీ వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్లారంటే డెఫినెట్‌లీ బోత్ ఆఫ్ దెమ్ మస్ట్ హావ్ హాడ్ ఎ గ్రాండ్ సీజన్. అంటే రాషిద్ ఖాన్ అండ్ హార్దిక్ పాండ్యాకి ఒక బలమైన గ్రాండ్ సీజన్ గనుక రన్ అయితే ఖచ్చితంగా దే విల్ బి ఇన్ ద ప్లే ఆఫ్స్. బట్ వాళ్ళిద్దరికీ గనక కొంచెం అండర్ పార్ అయినా, ఈవెన్ పార్ ఉన్నా సరే డెఫినెట్‌లీ దే మైట్ ఎండ్ అప్ స్ట్రగ్లింగ్ టు రీచ్ ద ప్లే ఆఫ్స్ అని నేను అనుకుంటున్నా. సో, ఒప్పుకుంటావా మరి ఈ ఒపీనియన్ తోటి? హానెస్ట్‌గా యాక్చువల్‌గా మనం అనుకున్న దానికంటే కొద్దిగా బెటరే టీమ్ నువ్వు చూసుకుంటే. ఇప్పుడు నీకు ఆప్షన్స్ ఉన్నాయి. సాయి కిషోర్ ఆడొచ్చు, జయంత్ యాదవ్ ఆడొచ్చు, నీకు రషీద్ ఖాన్ ఉన్నాడు. బట్ అదే ఇక మిడిల్ ఆర్డర్ వీళ్ళకంతా అన్‌టెస్టెడ్‌గా ఉంది కాబట్టి సో మనం చేసుకున్న అసంప్షన్స్ కరెక్టే అని చెప్పుకోవాలి. ఇందాక చెప్పినప్పుడు తిన పేరు మర్చిపోయాను నేను. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా వీళ్ళ డ్రాఫ్ట్ ప్లేయర్స్ ముగ్గురు, రషీద్ ఖాన్. సో, వీళ్ళ ముగ్గురు ఫార్మ్ పైన బలంగా వీళ్ళ టీము ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు కూడా మంచి సీజన్ వెళ్తే ఖచ్చితంగా ఉంటారు ప్లే ఆఫ్స్‌లో. వీళ్ళ ముగ్గురిలో ఏ ఒక్కరు ఫ్లాప్ అయినా డెఫినెట్‌లీ ఇట్ విల్ బి ఎ వెరీ అండర్ పార్ సీజన్ అని నేను అనుకుంటున్నా. సో, దట్స్ ఎ ర్యాప్ మరి. సో, ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. సో, మీకు గుజరాత్ టైటన్స్ స్క్వాడ్‌లో ఎవరైనా ఇప్పుడు రాహుల్, నేను ఇప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ నంబర్ 11 ఫార్మ్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాం అసలు ఎవరొస్తారు? ఎవరు బ్యాకప్ ఉన్నారని. సో, మేము చెప్పిన ప్లేయింగ్ 11 కాకుండా మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేయింగ్ 11 ఆర్ మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ చాయిసెస్ ఏదైనా ఉంటే గనక డెఫినెట్‌లీ డూ పింగ్ అస్ ఆన్ ఇన్‌స్టా ఆర్ ట్విట్టర్ @క్రికెట్ నగరం. ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలామంది ఐపీఎల్ కంటెంట్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మన తెలుగోళ్ళకి ఐపీఎల్ పిచ్ అంటే మామూలుగా కాదు. ఇప్పుడు త్వరలో రిలీజ్ అయ్యే 'ఆర్ఆర్ఆర్' అనే 3 అక్షరాల ఆ సినిమా మీద ఇంతకీ ఎంత క్రేజ్ టికెట్లు ఉందో. దొరికినాయా లేదా నీకు ట్రిపుల్ ఆర్‌కి టికెట్లు రేపటికి?
టికెట్ల కోసం కష్టపడక్కర్లేదు రాహుల్. కొంచెం అడిగితే వస్తాయి. సో, అవకాశం ఉంది. సో, 'ఆర్ఆర్ఆర్' ఎలా అయితే 3 అక్షరాలు హవా నడవబోతుందో, తర్వాత 'ఆర్ఆర్' అయిపోగానే నెక్స్ట్ రోజు నుంచి 3 అక్షరాల హవా ఇండియాలో ఒకటే నడుస్తది. దాని పేరే ఐపీఎల్. సో, నువ్వు మరి 'ఆర్ఆర్ఆర్‌కి' బుక్ చేసుకున్నావా మరి నువ్వు టికెట్స్? మరి సాటర్‌డే ఎళ్తున్నాం మరి మధ్యాహ్నం. ఓకే. ఫ్రైడే దొరకలేదు గానీ. ఏంటి రాజమౌళితో బుక్ చేసుకున్నావా స్పెషల్ షో యాహ్! లేదంటే స్పెషల్ షో. సో, అందుకని ఐపీఎల్‌కి జస్ట్ ముందు ఫస్ట్ 'ఆర్ఆర్ఆర్' చూసొచ్చి సాయంత్రం ఐపీఎల్ ఇనాగరల్ అబ్బా! మ్యాచ్ అసలు చూడబోతున్నాం. సో, మంచి వార్మప్ అనమాట. 'ఆర్ఆర్ఆర్' చూసిన వెంటనే నేను ఐపీఎల్ అంటే అసలు నాకు తెలిసి ఇట్ విల్ బి ఎ గ్రాండ్ డే. సో, హోప్‌ఫుల్లీ వింటున్న లిజనర్స్ మీ అందరూ కూడా లైక్ వి హోప్ యూ ఆర్ హావింగ్ ఫన్. మేము ఎపిసోడ్‌లో చెప్పేవన్నీ కూడా క్రికెటింగ్ ముచ్చట్లు ఏదైనా సరే డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్‌లీ. మేము కూడా కొన్ని కొన్ని సార్లు విశ్లేషణ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో, ఇందాక చెప్పినట్టు మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్‌కి కూడా పాడ్‌కాస్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయండి. అండ్ అలాగే ఐపీఎల్‌తో పాటు ఐపీఎల్‌లో తెలుగులో ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా దయచేసి షేర్ చేసి మా కంటెంట్‌ని ప్లీజ్ డూ ప్రమోట్ అస్ వెనెవర్ అండ్ వేరెవర్ యూ క్యాన్. ఇట్స్ ఎ వెరీ కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ బోత్ మీ అండ్ రాహుల్. సో, ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా ఫాలో కొట్టండి. అలాగే మేము రెగ్యులర్‌గా ఇన్‌స్టాలో కూడా పోస్ట్‌లు, స్టోరీస్ అవి అప్‌లోడ్ చేస్తున్నాం. సో, మీకు అంత కష్టపడి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడి చెప్పడం ఇదంతా ఎవడి వల్ల అవుతది? ఇలాంటి ఆలోచనలేమైనా వస్తే డైరెక్ట్‌గా ఇన్‌స్టాలో షేర్ ఆప్షన్ ఉంటది. అండ్ అలాగే ట్విట్టర్‌లో కూడా షేర్ ఆప్షన్ ఉంటది. అది జస్ట్ మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ కొట్టేస్తే చాలు. సో, ఐ థింక్ దట్స్ ఎ ర్యాప్. ఇంకెక్కువ సోది చెప్తే మీరు కూడా మమ్మల్ని కొట్టేస్తారు. సో, ఆన్ థాట్ నోట్ ఇప్పుడు గుజరాత్ టైటన్స్ స్క్వాడ్ మరి నిజంగా మీమ్ పేజ్ అవుతదా? లేదు మా ఇద్దరి విశ్లేషణలని తలకిందులు చేసి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళి కప్ కొడతదనేది ఒక్కసారి సీజన్ స్టార్ట్ అవ్వగానే మనకు అర్థమైపోద్ది. సో, అంటిల్ దెన్ నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.